గంగనమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజ లక్ష తులసి దళార్చన నిర్వహించారు. తులసి దళార్చన పూజ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. స్థానిక గంగనపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం లక్ష తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని ఉదయం నుండి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. మహిళలు సామూహిక తులసి దళార్చన పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి స్వామివారి ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ పూజలు చేశారు. స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం సహస్ర దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ట్రస్టీలు ఎస్బి శివ, భాస్కర్ రావుల నేతృత్వంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎన్విఎన్ మల్లేశ్వరి, అర్చకులు టి రఘు, వేదాంతం మాధవ్ కుమార్, యశ్వంత్, కేశవ్ కుమార్, టి అనంతాచార్యులు, శ్రీధర్, వంశీ, యోగానంద చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస విశేష ఫలిత నిమిత్తమై ఈ రోజున బహుళ ఏకాదశిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని గంగానపేటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి వార్షికంగా జరిగేటువంటి లక్ష తులసీ దళార్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడాను భక్తుల యొక్క సహాయ సహకారములతో కానివారి గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మేమందరూ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం చేయటం వలన లోకక్షేమం కోసము, గ్రామక్షేమం కోసము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ స్వామి యొక్క ప్రముఖ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. తదనంతరము స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము, సాయంత్రము దీపాలంకరణ సేవ కూడా ఉంటుంది. తెనాలి పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం భక్తులే తాము స్వయంగా కూర్చుని చేసుకునే విధంగా వారిచే సంకల్పం చెప్పించి పూజ చేయబడుతోంది. తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. తదుపరి రాత్రికి సహస్ర దీపాలంకరణ సేవ కూడా స్వామివారికి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు వందలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు.